ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఈ దుర్గాలతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది, జనజీవనం స్తంభించింది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో పలు గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. విశాఖలో గాలివాన హోరుకు పెద్ద సంఖ్యలో చెట్లు, స్తంభాలు, హోర్డింగ్లు పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. వర్షాలకు మట్టి గోడలు కూలి ముగ్గురు, విద్యుదాఘాతంతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లాలో 24 గంటల వ్యవధిలో సగటున 68.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 17 మండలాల్లో 50 మిల్లీమీటర్ల మించి వర్షం కురిసింది. ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వంశధార, నాగావళి నదుల్లోకి భారీగా వరద చేరింది. నాగావళిలోకి 44,000 క్యూసెక్లు, వంశధారలోకి 104,000 క్యూసెక్ల ప్రవాహం రావడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం, ఘారా, కొత్తూరు, సరుబుజ్జిలి, ఎల్లెన్పేట, పోలాకి, జల్మూరు, హిరమండలం, అమదాల వలస, నరసన్నపేట మండలాలు ముంపు బారిన పడ్డాయి. 68 గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈ దుర్గాలులకు 74 కరెంటు స్తంభాలు పడిపోయాయి. 3,212 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక శ్రీకాకుళం జిల్లా మందస మండలం చినటుబ్రూరులో మట్టి గోడ కూలి వృద్ధ దంపతులు మరణించారు. ఒక్కొక్కరికి 4 లక్షల పరిహారాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. హిరమండలం పరిధిలోని జిల్లేడుపేట వద్ద మహేంద్ర తనయ నది రోడ్డుపైకి రావడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మెలియాపుట్టి నుంచి పాతపట్నం వెళ్లే రహదారి పూర్తిగా నీట మునిగింది. ఇక విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఈ దుర్గాలతో కూడిన వర్షానికి భారీ నష్టం వాటిల్లింది. నాగావళి నది ఉధృతంగా ప్రవహించడంతో పార్వతీపురం, మన్యం జిల్లా కల్లికోట గ్రామం చుట్టూ వరద చేరింది. విజయనగరం జిల్లాలో 333 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. బొప్పాయి, అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పార్వతీపురం, మన్యం జిల్లా వీరఘట్టం, పాలకొండ, భామిని, సీతంపేట మండలాల్లో 2,240 ఎకరాల్లోని వరి, మొక్కజొన్న, పంది పంటలకు నష్టం వాటిల్లింది. అరటి, జీడి మామిడి, పామాయిల్, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లా కురుప్ప మండలం ఉదయపురం పంచాయతీలో గోడకూలి అరవింద్ అనే యువకుడు మృతి చెందాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం పాలమామిడి పంచాయతీ వనబంగిపాడులో పాఠశాల భవనం కుప్పకూలింది. పాడేరు మండలంలో ఘాట్ రోడ్డుపై భారీ వృక్షం కురడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. అనంతగిరి మండలం లుంగపర్తి పంచాయతీ పులుసుమామిడిలో చెట్లు కూరడంతో అంగన్వాడీ భవనం ధ్వంసమైంది. ఘాట్ రోడ్లో అనంతగిరి మండల పరిధిలో చిలకడగుడ్డ నుంచి బీస్పురం వరకు 20 వృక్షాలు నేలకూలాయి. 15 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక విశాఖలో ఈ దుర్గాల ప్రభావానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నగరంలోని పలు వీధుల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు, దుకాణాల మీద చెట్లు, స్తంభాలు పడిపోయాయి. ప్రధాన రహదారులపై వృక్షాలు కురడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 200 వరకు చెట్లు నేలకూలాయి. 33 కేవీ లైన్లు 39 చోట్ల, 11 కేవీ లైన్లు 120 చోట్ల దెబ్బతిన్నాయి. ఇక 65 విద్యుత్ స్తంభాలు కూలాయి. కంచరపాలెం మెట్టు వద్ద విద్యుత్ వైరు తెగిపడడంతో టీ స్టాల్ నిర్వహిస్తున్న బత్తిన ఈశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందారు.